రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, సమర్థుడైనటువంటి నాయకుడు రాబోయే పరిస్థితుల్ని అంచనా వేస్తాడు. రానున్న రోజుల్లో వచ్చేటటువంటి సవాళ్లను ముందస్తుగా ఊహించి వాటికి విరుగుడిని చాలా ముందు నుంచే చేస్తూ ఉంటాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత విదేశ వ్యవహారాల శాఖ, మన వాణిజ్య శాఖ ప్రపంచంలో వస్తున్నటువంటి ఎమర్జ్ అవుతున్నటువంటి రకరకాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని గత 7-8 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇప్పుడు భారతదేశం పశ్చిమాసియాలో భయంకరమైనటువంటి యుద్ధ మేఘాలు అలుముకున్నప్పటికీ కూడాను కంగారు లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకోవడం అంటే, ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరగడం అంటే, దానిలో అమెరికా కూడాను భాగస్వామి కావడము అంటే దాని అర్థము చమురు ఉత్పాదన చేసే దేశాలన్నీ ప్రభావితమవుతాయి. చమురు యొక్క రవాణా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి ఆ జలసంధిని కంట్రోల్ చేస్తుంది. అక్కడ 7-8 ద్వీపాలు ఉన్నాయి. వాటిలో 8 ద్వీపాల్లో 7 ద్వీపాల్లో ఇరాన్ ఆధిపత్యం ఉంది, ఇరాన్ సైన్యం ఉంది. కాబట్టి కావాలన్నప్పుడు ఇరాన్ ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఈ హార్ముజ్ జలసంధిని ఆపివేయగలదు. ప్రపంచమంతా చమురు ధరల మీద, సరకు రవాణా మీద వచ్చేటటువంటి సమస్యల గురించి కంగారు పడుతుంటే భారతదేశం మాత్రము ఏమాత్రం కంగారు పట్టడం లేదు. దానికి కారణం ఏంటంటే భారతదేశం దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. వ్యూహాత్మకంగా మనము చమురు నిల్వలను ఉంచుకున్నాము. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని మన చమురు కొనుగోలుని డైవర్సిఫై చేశాము. అనేక సోర్సెస్ నుంచి, అనేక దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. ఒక దేశం మీద ఆధారపడేటటువంటి పద్ధతికి స్వస్తి చెప్పాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆ తర్వాత మన వాణిజ్య శాఖ, విదేశ వ్యవహారాల శాఖ ఇవన్నీ కూడాను పరిస్థితుల్ని అంచనా వేసి వ్యూహాత్మకంగా అడుగులు వేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి ఈరోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి, హార్ముజ్ జలసంధి గుండా భారతదేశానికి ఒక్క చుక్క చమురు రానవసరం లేదు. లేకున్నా కూడా మనము ఎటువంటి ప్రభావం లేకుండా ఉండగలము. ఏమాత్రము యుద్ధము యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండగలము. ఉదాహరణకి 2023 ఆగస్టులో భారతదేశము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి రూపీ దిర్హం ఒప్పందం చేసుకుంది. డాలర్ని బైపాస్ చేస్తూ రూపీ దిర్హం ఒప్పందం చేసుకుని మనము 1 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మనము కొనుగోలు చేస్తున్నాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద. ఇది వాస్తవానికి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి రాదు, ఇది వచ్చేటటువంటి మార్గము వేరు. ఇది సూయజ్ కెనాల్ మీదుగా వస్తుంది. దీనికి తోడు మనము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి మనము ఒక ఒప్పందం చేసుకున్నాం. దాని పేరు కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సెపా అంటారు. ఈ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మన టారిఫ్ ఏదైతే ఉందో 80% సరుకుల పైన యుఏఈ టారిఫ్ని రద్దు చేసింది. 11 సెక్టర్స్లో ఉన్నటువంటి ఉత్పాదనల మీద దీన్ని రద్దు చేయటం జరిగింది. అదేవిధంగా రష్యాతో మనము చమురు సరఫరా ఒప్పందం చేసుకోవడం కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా తక్కువ ధరకి చమురు అమ్మవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి లబ్ధి పొందిన దేశం భారతదేశం. నిజానికి ప్రతిరోజు మనము 2.2 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు సగటున రష్యా నుంచి చమురును తెచ్చుకుంటున్నాం. అది కూడా సూయజ్ కెనాల్ నుంచి వస్తుంది. కాబట్టి దీనివల్ల ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని దిగ్బంధనం చేసినా కూడా ఏమాత్రం ప్రభావితం కాదు. నిజానికి మనము రష్యా నుంచి తీసుకుంటున్నటువంటి చమురు, దిగుమతి చేసుకుంటున్న చమురు ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ ఈ 4 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కన్నా ఎక్కువ. నిజానికి 2022కి ముందు రష్యా నుంచి మన మొత్తం చమురు దిగుమతుల్లో 1% మాత్రమే రష్యా నుంచి ఉండేది. ఈరోజు మనము
చాలా పెద్ద ఎత్తున అక్కడి నుంచి తీసుకునేటటువంటి రష్యా నుంచి తీసుకొస్తుంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. మన దేశానికి సంబంధించినటువంటి ఇంధన భద్రతలో ఇది చాలా కీలక పాత్ర వహిస్తోంది. అదేవిధంగా మనము ఆఫ్రికాలో ఉన్నటువంటి అంగోలా దేశం నుంచి కూడా మనం చాలా పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అంగోలా ధరల విషయంలో ఒప్పందం కుదరక చమురుని ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య అయినటువంటి ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి 2023-24లోనే $2.5 బిలియన్ విలువైనటువంటి చమురుని మనకి ఎగుమతి చేసింది. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ లొరెంకో మే 2025 అంటే ఈ సంవత్సరం మే నెలలో మన దేశంలో పర్యటించారంటే అంత ముందస్తుగా భారతదేశం అక్కడి పరిస్థితులను అంచనా వేసి అంగోలా నుంచి తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా లాటిన్ అమెరికా నుంచి కూడా, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు ఉదాహరణకి బ్రెజిల్లో ఉన్నటువంటి టుపీ అనే కంపెనీ, మెక్సికోలో ఉన్నటువంటి మాయా అనే కంపెనీ, అర్జెంటీనాలో ఉన్నటువంటి మెడానిటో అనే కంపెనీ, ఈ కంపెనీల నుంచి మనము చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడాను స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బైపాస్ చేసి రావడం జరుగుతుంది. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి ఒకానొక సమయంలో 65% మన చమురు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వచ్చేది. మొత్తం మిడిల్ ఈస్టర్న్ సప్లైస్ అన్నీ కూడా నా రూట్లో వచ్చేవి. ఇప్పుడు 26%కి 26% తగ్గి ఓన్లీ 39% జూన్ 2025 నాటికి వచ్చింది. కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని దిగ్బంధనం చేసిన పశ్చిమాసియాలో చమురు ధరలు పెరిగినా కూడాను భారతదేశము ప్రభావితం కాదు. ఒక 15 to 20 డేస్ కావలసినటువంటి రిజర్వ్స్ ఈ దేశంలో ఉండడం వల్ల ఎటువంటి కుదుపులు వచ్చినా కూడాను ధరలు ప్రభావితం కాకుండా ఉండేటటువంటి వ్యవస్థ ఈ దేశం చేసింది. అంతలోపల ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుక్కోవడానికి వీలయ్యే రీతిలో ముందు చూపుతో మన ప్రభుత్వం వ్యవహరించిన కారణంగా ఇంత యుద్ధం జరుగుతున్నాయి. ఇప్పుడు చైనా చాలా ప్రభావితమైంది. ఎందుకంటే చైనీస్ చమురు మొత్తము ఈ మార్గం గుండానే వస్తుంది. డైవర్సిఫై చేసుకోలేకపోయింది చైనా. అందున ఇరాన్ నుంచి ఎక్కువ తీసుకోవడం జరిగింది. పర్యవసానంగా ఇరాన్ యుద్ధంలో ఉండేటప్పటికీ చైనా ప్రభావితమవుతున్నది. కానీ భారతదేశము ముందు చూపుతో గత 7-8 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఈరోజు ఈ పశ్చిమాసియా సంక్షోభం వచ్చినా కూడాను తట్టుకుని నిలబడగలిగేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.